అందుకే బీజేపీ నాయకులు కూడా డోస్ పెంచి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని. అయితే ఈటెల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ మాట్లాడారు. వాటిని అభ్యంతరం పెడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. సో మీరేం చెప్తారు? అంటే ఈ భాష వారసత్వంగా వస్తోందా? అందరికీ నమస్కారం అండి. అంటే అంటే ఎంత ఆక్రోశం వచ్చినా, ఎంత కోపం వచ్చినా దుర్భాషలు ఆడడం అయితే సరైంది కాదు. సరే ఆ ఎవరైనా కంటెంట్ కూడా. ఎవరైనా సరే అది ఎక్స్‌వైజెడ్ వీళ్ళు వాళ్ళు అని కాదు. సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ పరంగా ఎదుర్కోవడానికి వాళ్ళ సమస్యలు ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే దాన్ని ఎత్తి చూపటము, చాలా సీరియస్‌గా తీసుకోవడము, సీరియస్‌గా తీసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని మాట్లాడడం అనేది ఉండాలి గానీ హ్మ్. అంటే తను ఏదో నా కొడుకు అన్నాడు, లేకపోతే ఇంకోటి అన్నాడు అని చెప్పేసి ఆ మాటలకైతే నేనేం కాదు కానీ, తను ఏదైతే సమస్యని వెలిబుచ్చుతున్నాడో ఆ వెలిబుచ్చుతున్న సమస్యకైతే అది కరెక్టే అని అనిపిస్తుంది. సమస్యను ఏది వాళ్ళు కూడా ఏం అభ్యంతరం చెప్పట్లేదు. అదే ఇందాక కార్తీక్ నేను గారు కూడా అదే అన్నారు. అదే ఆరోపణలు చేయండి. కానీ వాడే భాష మీదే మా అభ్యంతరం అని. అదే వాడే భాష కూడా మరి రాజేంద్ర అన్న అయితే అంటే మాకు కూడా ముందు నుంచే తెలిసిన మనిషే. ఏ రోజు కూడా అంటే అట్లా మాట తులే మనిషి కాదు. మనిషి. అటువంటి తూలే మనిషి కాదు కానీ మరి సడన్‌గా ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకొచ్చింది? ఏంటి అంత కోపం ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. ఎందుకంటే ఒక దాదాపు సంవత్సరంన్నర నుంచి అంటే ఇక్కడున్న ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరు ప్రజల పట్ల, పేదల పట్ల, అదేవిధంగా రైతుల పట్ల, కార్మికుల పట్ల, ప్రతి ఒక్కళ్ళ పట్ల, ఉద్యోగుల పట్ల, నిరుద్యోగుల పట్ల, ప్రతి ఒక్కళ్ళ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అంటే అటువైపుకి నెట్టేసిందేమో. సరే ఎంత నెట్టేసినా కానీ అంటే సరే సైకో లేకపోతే ఇంకో అంటే తుగ్లకు అని అంటే కొంతవరకు అంటే పరిపాలన గతంలో ఆ చరిత్రను చూసి ఇట్లా మాట్లాడినరులే అని అనుకోవడానికి. కానీ నా కొడుక అనే పదం వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అవసరాన్ని మరి తను అంటే ఆ కోపంలో అది వచ్చిందా? లేకపోతే కావాలనే అన్నాడా? నాకు తెలిసి అయితే ఆ ఫ్లో చూస్తుంటే అది కోపంలో వచ్చినట్టు అనిపిస్తుంది. అంతే తప్పితే అది కావాలని పదాన్ని ఎతుక్కొని చేసుకున్న మనిషి కాదని అనిపించింది. సరే ఏదేమైనా నిగ్రహంగా ఉండాల్సిన అంటే ఎంతటి వారైనా అంటే రాజకీయాలలో చిన్న మాట అంటే దాని ఫలితాలు ఉంటాయి, దుష్ఫలితాలు ఉంటాయి. సో మనం మాట్లాడేటప్పుడే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం అంతా బాగా చేసి ఒక్క మాట దగ్గర పోగొట్టుకుంటే మొత్తం మన కెరీర్ అంతా కూడా పొలిటికల్ కెరీర్ మీదనే అదొక పెద్ద మచ్చగా మారుతుంది. కాబట్టి అంటే ఉద్యమ సమయంలో సరే ఈటెల రాజేందర్ గారి చరిత్ర, అదేవిధంగా ఆయన ఉద్యమ సమయంలో ఏ విధంగా పనిచేసాడు, ఎట్లా ఉన్నాడు, ఆ ఉద్యమాన్ని నడిపే దాంట్లో తనొక సైనికుడిగా ఎట్లా ముందుకు కదిలాడు అనేది అందరికీ తెలుసు. దాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే. కానీ ఈ రోజుటికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరుని మార్చుకునే దాంట్లో మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. కనిపించకుండా ఒకవైపేమో రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సందర్భం ఉంటే వాళ్ళేమో చాలా నింపారిగా హాయిగా ఉంటున్న పరిస్థితి. ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రజల కోసం నడిపించాల్సిన బాధ్యత నుంచి పక్కకు పోయి హాయిగా సరదాగా ఉంటే ప్రజలు ఏం కావాలి? ఆ రోజు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన నిరుద్యోగులు ఈరోజు సంతోషంగా లేరు, ఉద్యోగులు ఈరోజు సంతోషంగా లేరు, రియల్టర్లు ఈరోజు సంతోషంగా లేరు, రైతులు ఈరోజు సంతోషంగా లేరు, మహిళలు ఈరోజు సంతోషంగా లేరు. అంటే ఏ సెక్టార్ తీసుకున్నా ఈ ప్రభుత్వం వాళ్ళ పరిపాలన చూస్తే చీకొడుతున్న పరిస్థితే ఉంది. అంటే గ్రామీణ ప్రాంతంలో కాదు, సిటీలో కూడా సరే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న సిటీలో డెవలప్మెంట్ విషయంలో వాళ్ళకి రాకపోయినా, ఎమ్మెల్యే సీట్ రాకపోయినా సిటీలో కూడా వాళ్లకు ఓట్లు వేసిన ప్రజలు కూడా భయంకరంగా తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. మేము చుట్టుపక్కల మా చుట్టాల దగ్గరకో వాళ్ళ దగ్గరకు పోతున్నప్పుడు ఇన్ జనరల్గా వాళ్ళ మధ్య వచ్చిన పొలిటికల్ చర్చలోనే భయంకరంగా తిడుతున్న పరిస్థితి. తిడుతున్నారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీల స్థాయి నాయకులే అలా మాట్లాడుతున్నప్పుడు సామాన్య జనాలు మీరు వాళ్ళకి ఏం సంకేతాలు ఇస్తున్నారు, ఏం సందేశాలు ఇస్తారు? అదే నేను ఆ విషయాలలో నేనేం అంటే మనం వాళ్ళకి ఆ పదాలలో మనం ఆదర్శం కాకూడదు. మనము మంచి నేర్పే దగ్గరనే ఆదర్శం కావాలి, మంచి వైపు మళ్లించడం కోసమే మార్గం కావాలి. కానీ కింద ప్రజలు అంటే ప్రభుత్వ తీరుని ఎండగడుతూ మాట్లాడుతున్న మాటలు అట్లా ఉన్నాయి. అంటే ప్రభుత్వం వివరిస్తున్న తీరే ప్రజల పట్ల ఒక బాధ్యతాయుతంగా పరిపాలన చేయాల్సిన దానికి బదులు దానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్న స్థితి ఉంది. ఎవరైనా ఇప్పుడు సరే ఇదొక పార్ట్ అండి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రాజేందర్ గారు ఒక మాట అన్నారు, తూలారు, ఓకే. అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి సంవత్సరంన్నర నువ్వు పరిపాలనలో ఉన్న పెద్ద మనిషివి ఒక సభలో నిలబడి మీరు నన్ను కోసుకు తింటారా, మీరు కోసుకు తిన్నా నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడే పరిస్థితి అది కరెక్టా? ఆ రకమైన ఒక ముఖ్యమంత్రివి, ఈ రాష్ట్రానికి 4 కోట్ల మంది ప్రజలకి ఒక ముఖ్యమంత్రివి,
ముఖ్యమంత్రిగా ఉన్న మనిషి నన్ను కోసుకు తింటావా, తింటే తినండి, కానీ నా దగ్గర మాత్రం డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడే ఇంత నీచమైన భాష ఉంటుందా? ఇంత నీచంగా మాట్లాడాలనా? మాట్లాడొద్దు కదా. ఎందుకంటే అది మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా ప్రపంచ దేశాల వైపు మన వైపు చూస్తున్నప్పుడు మనకు ఎట్లా వస్తాయి, ఏ రకంగా వస్తాయి? మీరు నన్ను కోసుకు తిన్నా కానీ నా దగ్గర డబ్బులు లేవని అంటే ఇచ్చేవాడు ఎట్లా ఇస్తాడు? నీ దగ్గర పెట్టుబడి పెట్టేవాడు ఎట్లా పెడతాడు? అప్పు పుట్టట్లేదని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఈ భాష మాట్లాడడము, ఇది ముఖ్యమంత్రిగా తనకు తగున? ఇది కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ, లేకపోతే మంత్రులు కానీ ఎవరు కూడా దాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు డెమోక్రటిక్గా మాట్లాడుకుంటున్నాము, మేము డెమోక్రటిక్గా ఉంటాము, మా దాంట్లో డెమోక్రసీ ఎక్కువ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నప్పుడు నలుగురు కలిసినప్పుడు ఇంటర్నల్గానైనా ముఖ్యమంత్రి గారు మీ భాష ఈ విధంగా ఉందని చెప్పేసి చెప్పేవాళ్ళన్నా చెప్పాలి కదా. ఆ చెప్పని కారణంగా నిన్నటిదాకా ఒక భాష వాడినావు ఇష్టం వచ్చినట్టు, ఈరోజు ఇంకో భాష వాడుతున్నావు ఇంకో ఇష్టం వచ్చినట్టు. మరి ఎలక్షన్స్కి ముందు ఇదే నోటుతోనే మేము ఉద్యోగులకు కావాల్సిందంత ఇస్తామని చెప్పేసి మాట్లాడినావు కదా, డిఎల్ అన్ని పే చేస్తామని చెప్పేసి మాట్లాడినావు కదా. మరి ఈ రోజు వచ్చిన తర్వాత లేవని చెప్పేసి ఎట్లా మాట్లాడతావు? ఆ రోజు నీకు లేవు అని చెప్పేసి, ఆ నిధులు లేవని చెప్పేసి ఆ రోజు మీడియా అంతా అడిగింది. సరే మరి రేపు గవర్నమెంట్లోకి మీరు వస్తే మరి నిధులు లేవు కదా, మరి ఖజానా ఖాళీగా ఉందని చెప్పేసి మీకు తెలుసు కదా, మరి ఎట్లా ఇంత హామీలు ఇస్తున్నారంటే, మాకు ప్రభుత్వాన్ని నడపడం మాకు తెలుసు, నిధులు ఎట్లా తీసుకురావాలనో మాకు తెలుసు, మాకు సమగ్రంగా దాని మీద అవగాహన ఉందని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే భట్టి విక్రమార్క గారు ప్రజల బుర్రలు తినేసిండ్రు కదా. ఆ రకంగా ప్రజలు నిజమే అనుకొని చెప్పి నమ్మిర్రు. తీరా ఇప్పుడు వేదికలు ఎక్కేది మీరు నన్ను కోసుకున్న డబ్బులు రాలేవు, నాకు అప్పు పుట్టట్లేదు అని చెప్పేసి మాట్లాడితే ఇది ఏ విధంగా ప్రజలకు నువ్వు సరియైన సంకేతాలు ఇచ్చినట్టు ఉంటుంది? ఇది ఏ రకంగా మంచి పరిపాలన అవుతుంది? ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా ఇంటి యజమానిగా చేయాల్సిన పని ఏంది? ఒక బాధ్యతాయుతంగా ఉండడము. ఆ బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను ఇక సైకో అనో లేకపోతే ఇంకోటనో అనక మాంతరా పరిస్థితి అట్లా కనబడతా ఉంది. నువ్వు అధికారంలో రాకన్నా ముందు ఒక రకంగా మాట్లాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడి, ఇప్పుడు కార్తీక్ చెప్తున్నట్టు అప్పుడంటే మేము సానుభూతితో మాట్లాడినాం ప్రతి వ్యక్తి పట్ల. అంటే సానుభూతి కోసం ఒక రకంగా మాట్లాడతారు, అంటే ఇక్కడికి మీ విషయాలకు వస్తే ఇంకో రకంగా మాట్లాడతారా? అంటే ఇది అవకాశవాదం కదా. సరే, ఆ రోజు మీరు అదే రకంగా ట్రీట్ చేసి ఈ రోజు అదే రకంగా ట్రీట్ చేస్తున్నారంటే ఎవరు దానికి అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజేమో టీఆర్ఎస్ పార్టీ పాపం అంత చేసింది, అంత మోసం చేసింది, అంత బయటకు నెట్టేసింది, ఆయన పెద్ద నాయకుడు, అదని ఇదని లేనిపోని అని కల్పించి పెద్ద హీరోలాగా చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. చేసిన తర్వాత ఈరోజు మీరు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వమే, ఆయన ఏం పర్సనల్ కాదు, ప్రభుత్వం పరంగా అక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిని అన్నాడు. అంటే మీరే ఒక ప్రభుత్వంగా ఒక బాధ్యతాయుతంగా లేనప్పుడు ఎవరి నోటి నుంచి అయినా ఇష్టం వచ్చినట్టు మాటలు వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం తన తీరుని మార్చుకోవాలా, ప్రజలకు అందించాల్సిన పరిపాలన మంచి వైపుగా అందించే వైపుగా చూడాలా. అట్లా చూడనంత కాలం ఇప్పుడు హైడ్రా పేరుతోనే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాట్లాడిండు రాజేంద్ర అన్న. మరి హైడ్రా పేరుతో ఇప్పుడు రియల్ ఎస్టేట్ అసలు ఎవరు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా హ్యాపీగా లేరు మేడం. మరి ఒక్క రియల్ ఎస్టేట్ రంగం హ్యాపీగా ఉంటే మిగతా రంగాల మీద అన్నిటి మీద దాని ప్రభావం ఉంటుంది. అంత హ్యాపీగా ఉంటారు అంటే ద్రవ్య చలామణి ఉంటుంది, అందరూ కొనుగోలు విషయంలో కానీ వచ్చే అమ్మకాల విషయంలో కావచ్చు, లేకపోతే ప్రతి విషయంలో కూడా చాలా సరదాగా హాయిగా ఉంటుంది, వ్యవస్థ సాఫీగా నడవడానికి అవకాశం ఉంటుంది. అదే లేనప్పుడు మొత్తం వ్యవస్థ అంతా కుప్పకూలి కామ్గా ఉంటున్న పరిస్థితి ఉంది. మరి ఏమనాలి, ఏ చర్యలు తీసుకోవాలనో ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈరోజు అందాల పోటీల మీద నువ్వు రివ్యూ చేసినావు కదా, సంతోషం రా, అందాల పోటీలు నీకు కావాలనేమో నువ్వు చేసుకున్నావు, సరే ఓకే. రైతుల పరిస్థితి బాగాలేదు, మరి ఎందుకు రివ్యూ చేయలేదు? నిరుద్యోగుల పరిస్థితి బాగాలేదు, మరి ఎందుకు రివ్యూ చేయలేదు? మరి మన ఉద్యోగుల పరిస్థితి బాగాలేదు, ఎందుకు రివ్యూ చేయలేదు? మహిళా సమస్యలు ఉన్నాయి, ఇప్పటికీ లేదు. సరే, అదంతా పోని రాజ్యాంగ పరంగా 6 మంత్రుల్ని ఫిలప్ చేయాల్సిన బాధ్యతలో ఉన్న మీరు 6 మంత్రుల్ని ఫిలప్ చేసే దాంట్లో రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేవు? మొత్తం నీ దగ్గరనే శాఖలన్నీ పెట్టుకొని మరి మా పరిపాలన ఏ విధంగా చేస్తున్నావు? అంటే ఇది క్వశ్చన్ చేయొద్దా? అంటే చట్టం ఒకటి, న్యాయం ఒకటి, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన పదవులు ఒకటి, ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడం కోసం రివ్యూ చేయాల్సిన అవసరం లేదా? ఎందుకు చేయవు? ఈ విషయాలలో నువ్వు మాట్లాడకుండా నువ్వు మా పార్టీని అన్నాడు, మా నాయకుడిని అన్నాడు, మన అట్లా అన్నాడు, ఇట్లా అన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత మొత్తుకున్నా రియాలిటీ అనేది గ్రౌండ్లో కనబడుతుంది. ఆ గ్రౌండ్లో కనబడ్డప్పుడు మీరు ఎంత ఆక్రోశాన్ని వెళ్ళగక్కినా దాంతో ఏం ఉపయోగం ఉండదు. అది ఎవరికైనా సరే,
వాస్తవాల్ని గమనించండి. ఆ వాస్తవాల వైపుగా వాటిని పరిష్కరించే వైపుగా, వాస్తవంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించే వైపుగా ప్రభుత్వం ఆలోచించినప్పుడు ఇటువంటి ఏ సమస్యలు రావు. ఎవరి మాట కూడా తులనాడి మాట్లాడడానికి ధైర్య సాహసాలు ఎవరు చేయరు. Right. కాబట్టి ప్రభుత్వం ఒక అడుగు వెనకకే వేయాలి. వస్తున్న విమర్శను తగ్గించుకొని ఆ తీవ్రతని మనం తగ్గించడం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించాలి తప్ప వేరే వాళ్ళు కాదు. వేరే వాళ్ళు ఉన్నా వాటిని కౌంటర్ చేసేటట్లు నీ పని విధానం ఉండాలి. ఆ పని విధానం లేనప్పుడు మీ తిట్లు వస్తాయి, మీ నోటికి కూడా నోటి దుల ఎక్కువవుతుంది. అది ఎక్కువైంది మళ్ళీ మీరే ఒంటరి కావడానికి తోడ్పడుతుంది. ఎందుకంటే మీడియా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందనేది అయితే నేను చెప్పదలుచుకున్నాను. పశుపతి గారు, ముఖ్యమంత్రులు మారినా, మంత్రులు మారినా, పార్టీలు మారినా వాళ్ళు వాడే భాష మాత్రం మారట్లేదు. అందరూ ఒకటే అని నిరూపిస్తున్నారు.